వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శృతి లిటిల్ ఛాంప్స్. ఇంకా నేనైతే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను నా బంగారు తల్లితోని. ఇది నా చిన్ని బున్ని మేనకోడలు. సో మా ఇంటికి అయితే అందరూ వచ్చేసారు. మీరు తమ్నెల్లో చూసినట్టయితే మేము మా ఊర్లో వ్రతం అయితే చేసుకున్నాము. దాని సందర్భంగా నేను అందరినీ ఇన్వైట్ అయితే చేశాము. వీళ్ళు ముందు రోజు ఒక 2-3 డేస్ ముందు రోజు అయితే వచ్చారు. ఇంకా ఆ రోజు ముందు రోజు అంటే శ్రీరామనవమి కూడా ఉండే. సో మేము అందరము శ్రీరామనవమి అయితే ఇక్కడ సెలబ్రేట్ చేసుకున్నాము. మమ్మీ, నానమ్మ, డాడీ, తమ్ముడు, మరదలు ఇక్కడ అందరం అయితే శ్రీరామనవమికి రోజు అయితే ఇలా మా మమ్మీ అయితే బెల్లం ప్రిపేర్ చేస్తుంది పోలీల కోసము. ఒకళ్ళేమో పువ్వులు కుచ్చుతా ఉన్నారు మా నానమ్మ. సో నేనైతే పూజ చేస్తున్నాము. మంచికొక పని అయితే షేర్ చేసుకున్నాము. ఆ రోజు అయితే చాలా హ్యాపీగా గడిపేశాము. ఇంకా ఆ రోజు స్పెషల్గా పన్నీర్ కర్రీ, పప్పుచారు అయితే చేశాను. సో అది తీయడం అయితే జరగలేదు. ఇలా చిన్న చిన్న టిప్స్ అయితే యాడ్ చేసుకున్నాము. ఇవి ఎప్పటికీ మాకు మెమరబుల్గా గుర్తుండిపోవాలని. కొంచెం కెమెరా మ్యాన్ అయితే ఆగం చేస్తుండో, అది ఎవడో కాదు మా శ్రీమన్ కాడే. సో అడ్జస్ట్ అయ్యి చూడండి. ఇంకా నెక్స్ట్ డేనే మాకు వ్రతం అయితే ఉంది. సో ఆ డేకి మేము కావాల్సినవి అన్ని ముందుగా ప్రిపేర్ చేసుకొని కొనుక్కొని పెట్టుకొని నిజామాబాద్లో, ఇదేమో నవీపేట్లో అక్కడ ఇల్లే కొంచెం రెనోవేషన్ అయితే చేయించాము. సో అక్కడనైతే వ్రతం అయితే పెట్టుకున్నాము. నేను రేర్గా పూజలైనా ఫంక్షన్స్కి అయినా రేర్గా చేసుకుంటాము. సో చేసేదేదో మంచిగా చేస్తే బాగుంటుంది కదా అని నా మెయిన్ ఇంటెన్షన్ చేసేదేదో మంచిగా చేస్తే హ్యాపీగా ఉండాలి అన్నట్టు. సో వ్రతం అయితే మా వాళ్ళని అందరినీ పిలుచుకున్నాము. ఊర్లో కూడా అందరినీ పిలిచాము. సో మాకు తగ్గట్టు మేమైతే సత్యనారాయణ వ్రతం అయితే పెట్టుకున్నాము. ఇంకా ఆ రోజు మేము ముందుగానే మార్నింగే ఊర్లోకి అయితే వెళ్ళిపోయాము నైపేట్లో. సో అక్కడ మా అత్తయ్య మొత్తము క్లీన్ చేసి, పాపం తను మొత్తము రెనోవేషన్కి తనే ఉండి దగ్గరుండి మా ఆయన మా అత్తయ్యనే చూసుకున్నారు మొత్తము. సో అన్ని కలర్స్ అయితే వేసారు. ఇల్లుని చూద్దాం అనుకున్నాను కానీ ఇంకా హడావిడిలో ఇంకా మా శ్రీమాన్ గారితో అయితే తీయించాను ఇదంతా. సో మా ఊళ్ళతోని వ్రతము పీటనైతే కూయించుకోవడం నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇంకా అక్కడ మార్నింగే టిఫిన్ కూడా చేయించాము వంటలతోని. సో తెచ్చిన టిఫిన్ అయితే వాళ్ళు తింటున్నారు. ఇంకా నేను మా హస్బెండ్ అయితే ఒక్క పొద్దు ఉండాల్సిందే కదా. సో ఇలాంటి టేస్ట్ అయితే కూడా చేయలేము. ఇంకా నేను ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు నా మేనక్ కోడలి పిల్లను బంగారు తల్లి అంటే, ఇక్కడ నా బిడ్డనేమో నన్ను కూడా అనొచ్చు కదమ్మా అని నా ఎంబడబడి అనిపించుకుంటుంది. మా ఇంటి మహాలక్ష్మి మా చిట్టి వేదతోని కూడా మేము సత్యనారాయణ వ్రతం అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. ఓకేనా వేద, నువ్వు అన్నట్టే నేను అన్నాను నా చిట్టి బంగారు తల్లి అని. నువ్వు ఓకేనా? యూ ఫీల్ హ్యాపీయా? ఇంకా మా శ్రీమాన్ గారిని తీరా క్లిప్స్ అని చేస్తే ఇలా మొత్తం షేక్ అయిపోతున్నాడు, బ్రేక్ డాన్సర్ లాగా. సో ఇది మా నైపేట్లోని మా ఇంటి ముందటైతే గల్లీ అండి. ఇది జూమ్ చేస్తున్నావా? అయిపోయింది కానీ చాలా. ఇంకా ఇక్కడ మెయిన్గా ఒక మిస్టేక్ అయితే జరిగింది. అది మిస్టేక్ అనుకోవాలన్నా మరి అది ఎవరు తప్పు మరి ఎలానో అర్థం కాలేదు, బట్ అయింది. నిజామాబాద్ నుంచి నైపేట్కి మాకు ఒక 40 minutes ఆర్ 30 minutes ట్రావెలింగ్ అయితే ఉంటుంది. మెయిన్గా రీసెంట్గా మా తమ్ముడు మ్యారేజ్ అయితే అయింది. తమ్ముడు అంటే మా పెద్దనాన్న వాళ్ళ కొడుకు. సో వాళ్ళు మాకు వడి బియ్యం పోసారు. ఆ వడి బియ్యము ఈ సత్యనారాయణ వ్రతం రోజు పెడదాము అని మేము మెయిన్గా థింక్ చేసాము. బట్ ఆ వ్రతం ఆ బియ్యమే మేము నిజామాబాద్లో మర్చిపోయి నైపేట్కి అయితే స్టార్ట్ అయిపోయాము. సో మళ్ళా అది వంటలలో ఆ రోజు మార్నింగే గుర్తు చేశారు వడి బియ్యం గురించి. మేమైతే సడన్గా షాక్ అయిపోయాము. అరే అది అసలు ఎవ్వరికి గుర్తు రాలేదు. ఇంకా మర్చిపోయాక ఇంకా ఒకళ్ళ మీద ఒకళ్ళు వేసుకోవడం తప్ప ఇంకేం లేదు. సో వెంటనే ఇంకా మా తమ్ముడిని అయితే పంపించాడు మా ఆయన నిజామాబాద్కి. ఇంకా వాడు మాత్రము నేను చెప్పినా ఆవు ఆవు అంటాడు, కానీ వాళ్ళ బావ చెప్పినా కొండ మీద కోతిని తీసుకురా అంటే కూడా తీసుకొస్తాడు. అంత
డెడికేషన్గానైతే వర్క్ చేస్తాడు. అస్సలు ఎక్కడ తగ్గేదే లేదంటాడు. వాడు ఇప్పుడే కాదు, స్టార్టింగ్ నుంచి అయినా కూడా చాలా చేస్తాడు. అసలు వాడే నా బలం, వాడే నా బలహీనత, అట్లా ఉంటుంది మా బాండింగ్. ఇంకా వెంటనే నిజామాబాద్కి బయలుదేరిపోయి అక్కడి నుంచి బియ్యం అయితే తీసుకొచ్చాడండి. తీసుకొచ్చి ట్యాంక్ అయితే అందించాడు. అక్కడ మొత్తం పీట అయితే నేను, మా మమ్మీ, మా తమ్ముడు మొత్తం కుదిచ్చేసి రెడీ అయితే పెట్టేశాము. ఇంకా రెడీ పెట్టాక మా మమ్మీ వాళ్ళు చేసి కార్యక్రమం అయితే చేశారు. మాకు బట్టలు పెట్టి బియ్యం అయితే పోసారు. ఆడపిల్లనైనా వాళ్ళ పుట్టింటి నుంచి వాళ్ళ ప్రేమల్ని, ఆప్యాయతలని, అనురాగాలనే కోరుకుంటుంది. ఎలాంటి స్వార్థం కూడా ఉండదు. నాది మాత్రం ఒకటే నినాదం, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇది కూడా నేను మా పిల్లలకి ఇదే మొక్కాలని చెప్తాను. ఇంకా ఇక్కడ ఫైనల్గా వడి బియ్యం అయితే స్టార్ట్ చేశారు. ఇంకా అప్పటికే మా మేనత్త, మా మనక్క వాళ్ళు కూడా హైదరాబాద్ నుంచి బయలుదేరి నా కోసం ఇక్కడికి ఇంత దూరం వచ్చినందుకు నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా వాళ్ళు కూడా టైంకి వచ్చేసారు. సో వాళ్ళ చేతుల మీదుగా నేను వడి బియ్యం పోసుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా 12-12:30 వరకు పంతులు గారు అయితే వచ్చారు. ఈ కార్యక్రమం అయిన వెంటనే ఇంకా పూజ కూడా స్టార్ట్ చేశారు. ఇంకా ఆ పూజని కూడా నేను స్టోరీస్ కూడా మీరు వినాలి. సో నేను దాన్ని అలానే ప్లే చేస్తాను, మీరు కూడా వినేయండి. ఇంకా సత్యనారాయణ వ్రతం చేశాను కదా, ఇంకా వచ్చిన వాళ్ళకు ఉట్టి చేతులతో పంపించొద్దని రిటర్న్ గిఫ్ట్స్ కూడా తీసుకున్నాను. ఇంకా అందరికీ పసుపు బొట్టు ఇచ్చుకుంటే రిటర్న్ గిఫ్ట్ కూడా ఇచ్చాను. అదైతే చాలా యూస్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను. సరేలే ఇక పోషణ साक्षात् नित्यं कृतं वच्मि सत्यं कृतं वच्मि सत्यं वच्मि ओम तार्ववाधातार्ववाधंसः वशिष्यं मम पश्चातापं पुरस्तादवदस्ताद सर्ववाहि समन्त्रासं समवाक्वयस्तं चिन्मयामानन्दमयस्तं ब्रह्ममयस्तं तं सच्चिदानन्दः द्वितीयोऽस्तं भूमिरापोहोर नवहतं चत्वारिर्वाक्पदानि त्वं गुणात्रयातीतः त्वं देहत्रयातीतः त्वं कालत्रयातीतः मूलाधारास्तो नित्यं त्वं शक्तित्रयात्मका त्वं योगिनो ध्यायन्ति नित्यं ब्रह्मास्तं विष्णुस्तं रुद्रास्तं अग्निस्तं वायुस्तं सूर्यस्तं चन्द्रमास्तं ब्रह्मा भूर्भुवस्वरं गणादिं प्रमुच्चागेन स्वारपरित्तागतारेण बुद्धं गकारपूर्वरूपम् इन्द्रोत्तररूपं नागसन्धानं संहिता सन्देशैषा विद्यागणकारशीर देवति गायत्री चन्द्रः गणपतिर्देवतः ॐ गं गणपतये नमो नमः एकदन्ताय विद्महे धन्तिः प्रचोदयात् नमो श्रीमन्महागणपतिर्देवताभ्यो नमो नमः ओम गजकर्णिकाय नमः, ओम गणाध्यक्षाय नमः, ओम बालचंद्राय नमः, ओम शूर्पकर्णाय नमः, ओम एरंभाय नमः, ओम स्कंदपूर्वजाय नमः, ओम की जय, विघ्नेश्वर भगवान की जय. गौरम पूज చేసుకోండి. గౌరమ్మ నీళ్ళు జల్లి పసుపు వస్త్రం పెట్టండి. గౌరమ్మ కుంకుమ పెట్టారు, మీ దీపం పెడతారు కదా, అక్కడ పెట్టారా? ఇంకా దీపం ఉంటే పెట్టారు, పెట్టచ్చా? దీపాలు ఉంటే ఉంటే తీసుకురండి. समर्पयामि गन्धद्वारां दर्शां नित्यपुष्टां करेशमीश्वरीगुं गणसर्वभूतानां तामियोपवियो श्रियं गन्धं समर्पयामि कुङ्कुमेनाचिते देवीः ग्रहणपरमेश्वरी कुङ्कुमद्रव्याणि समर्पयामि परिमलद्रव्याणि समर्पयामि हरिद्रिकाचूर्णं समर्पयामि. नवग्रहदेवताभ्यो नमो नमः. जपाकसमसङ्काशं काश्यपेयं महाद्युतं तमोग्नं सर्वपापज्ञं प्रणतोऽस्मेर्दिवाकरं यदिक्षारावं क्षीरोद्धर्मसन्निवं नमः शम्भोर्मुखधरणिकृतसम्भूतं विद्युत्कान्तिसमप्रभं कुमारं शिक्षितश्च मङ्गलमृङ्गलकाश्यामं रूपेण प्रतिदेवानां च ऋषीणां च गुरुकञ्चनसन्निवं बुद्धिभूतं त्रिलोकेशं तं नमामि बृहस्पतिं हिमकुन्दमुनालाभं दैत्यानं परमङ्गलं सर्वशास्त्रप्रवत्कारं भार्गवं नीलासमाभासं रविपुत्रमिमाग्रजं छायामृतण्डसम्भूतं तं नमामि शनैश्वरम् अर्धकाय महावीरं चन्द्रादित्या विवर्तनं संचेतेः दिव्यमङ्गलनिराञ्जनदीपं दर्शयामि. आनन्दकर्पूरमङ्गलमः निराञ्जनदीपं सन्दर्शयामि. नीराजनिंచి దేవుడు सर्वनवग्रह दोष निवृत्त्यर्थे नवग्रह देवता आराधना पूजनेन संपूर्णमस्तु. श्री सत्यनारायण भगवान की जय.
మూర్తి మీద అక్షంతలేని కృష్ణమూర్తి మీద అక్షంతలేసి ఆ మూర్తిని ఇలా తీసుకొని అభిషేకం తీసుకో కింద గిన్నెలు పెట్టుకోవాలి కింద గిన్నె కింద పెట్టుకోండి మూర్తి కొద్దిగా నీళ్ళు పోయిన ఫ్రెండ్స్ తోటి నీళ్ళు పోయింది నీళ్ళు వచ్చిందంటే పంచామృతం కొద్దిగా వస్తుంది మంత్రం చెప్పే వరకు కొద్ది వస్తుంది ఓం తచ్చం యోరారుణీ మహేర్గాతుం యజ్ఞాయ ఘాతుం యజ్ఞాపతిర్దైవీ స్వస్తిరస్త్రః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాద్వేషం సన్నోరస్తోదిపదేర్ శం జదుష్పదేరం శాంతిః 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 సహస్రశీర్షా పురుషः సహస్రాక్షాతుర్ సహస్రపాతుర్ సా భూమిం విష్ణోరత్వః అత్యదిష్టः దశాంగులం పురుషే విదివం సర్వం యద్భూతం యచ్చ భవ్యం తామసస్వశేషాన ఇదన్యేనః కరోతిః ఏతావానస్య మహిమ ఆతర్వ్యాయాగం చ పురుషः तस्मात्होर विराज आदिपुरुषः सजातोरत्यरिचिता पश्चात् भूमिर्मदोपरः देवा यज्ञं तन्मन अबध्न पुरुषं वशं तं यज्ञं परिशिर्प्रोक्षं पुरुषं जातमकृता साध्यार्थः समान यज्ञीरेर चन्दागुंसिर्यज्ञे तस्मादस्माज्ञातः मकञ्जनसका बाहुकाहुरुपादा उच्चेतिर्ब्रह्मणोस्तमकः चन्द्रमा मनसो जाता दिक्षुसूर्योरजायतं कादिन्द्राग्नेच्छः नाद्य आसीदन्तरिक्षो शीर्षेद्यो समवर्ततां तथा लोकागमकल्पयन् वेदहमेतं वृषं मन्तमादित्यवरुण तमसस्तुकारे सर्वाणि रूपाणि विचित्यधीरा नामानि कृत्वः दाता प्रस्ताभ्यामुदा शक्रप्रविद्वान् नान्यपन्तः ऐनादिते यज्ञेन गमयजन्तु देवः स्थानि धर्मतुमान्यासं तेनाकमित्रपूर्वेर् साध्या सन्ति देवद्यः सम्भूतः प्रतिवर्धाच्च विश्वाकर्मणा समवर्तादिर्तस्या तुष्टः तत्पुरुषस्य विश्वमाजानमग्रहे वेदहमेनं वृषं मन्तमादित्यवरुण तमसा प्रस्तादुर् अदपति मनीषाणा अमुमनीषाणा सर्वमनीषाणा ध्यायतेर्वसे सप्तजा तच्चं योरारुणी महेर्गातुं यज्ञाय गातुं यज्ञापतेर्दैवी स्वस्तिरस्त्रा स्वस्तिर्मानुषेभ्य ऊर्ध्वं जिगादवेशं शप्नोर् अस्तोदिपदेशं जदुष्पतिरं शान्तिः 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 श्रीकृष्णदेवताभ्यो नमो नमः सत्यनारायणं दीनिर्मालित्यादि दिनवै प्रभुर्मयार्पितानि श्रीदेवताभ्यो नमो नमः पूजार्थे पुष्पाणि समर्पयामि कलशं నంచి పూజ कलशं నంచి మన ఫోటోకు నీళ్ళు చిలకరించండి పంచామృతం చిలకరించండి ఫోటో శంచమే మయంచమే ప్రియంచమే కామంచమే కామంచ పండ్లపైన కొబ్బరికాయ కలశం శంచమే మయంచమే ప్రియంచమే కామంచమే కామంచమే సోమనచ్చమే భద్రంచమే శ్రేయచ్చమే వసచ్చమే భగచ్చమే ద్రవణంచమే ఎంతాచమే దత్తాచమే మిత్రంచమే ఫోటో మీదండి కలశం మీదండి పండ్ల మీదండి ఎంతాచమే దత్తాచమే మిత్రంచమే మళ్ళీ ఒకసారి నీళ్ళండి ఎంతాచమే దత్తాచమే మిత్రంచమే భయంచమే సిగంచమే శయనంచమే సూషాచ గంధం చిలకరించండి ఎంతాచమే దత్తాచమే మిత్రంచమే భయంచమే సిగంచమే శయనంచమే ఫోటో మీద కలశం మీద పండ్లపై ఎంతాచమే దత్తాచమే మిత్రంచమే భయంచమే సిగంచమే శయనంచమే సూషాచమే ఎంతాచమే దత్తాచమే మిత్రంచమే భయంచమే సిగంచమే శయనంచమే సూషాచమే సుదినంచమే పసుపు కుంకుమ బుక్కారు ఎంతాచమే దత్తాచమే మిత్రంచమే భయంచమే సిగంచభ్యో నమో నమః శర్కరా నైవేద్యం నివేదయామి ధూపమాగ్రాపయామి ధూపమాగ్రాపయామి వనస్పత్యోర్ వనస్పత్యోర్సో ధూపోర్గంధాఢ్యోర్గంధమోతమాగ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం ధూపమాగ్రాపయామి ధూపమాగ్రాపయామిర్దీపం దర్శయామి శ్రీ సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమో నమః మంగళమహనిరాంజనదీపం సందర్శయామి మంగళారతి పంచపాలంతా ఆర్తికల్ పంచపాల కూడా ఆర్తిలో పెట్టుకుంది పంచపాల ఆర్తికల్ పెట్టి బిల్ ఒకటి సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమో నమః మంగళమహనిరాంజనదీపం సందర్శయామి सर्वमंगलमंगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायण नमोस्तुते मंगलम कौशलेन्द्राय महानियगनात्मने चक्रवर्तितनूयाय सर्वमाय मंगलमिदं पात्रमद पूर्णं विधातु धन्योऽसामीभिः एकदामुपहारति पूर्णमहेन्द्रः विशिष्यते दिव्यमंगलगानदीपं दर्शयामि నీరారగించి హలో
నాగజవందానాం జై దేవ జై దేవ జయ మంగళమూర్తి శ్రీమంగళమూర్తి దర్శన మాత్రే మాన స్మరణే మాత్రే మాన కామానావరతి నూచిన వారికి నూచిన వరము చూసిన వారికి చూసిన వరము శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసారా స్వామిని కొలచి హారతులీరమ్మ స్వామిని పూజించే చేతులట ఆ ముట్టులట తన కథ వింటే ఎవ్వరికైనా జన్మ ధరించునట శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసారా స్వామిని కొలచి హారతులీరమ్మ. ఇంకా నాకు లైఫ్ లాంగ్ మెమరబుల్గా ఉంటుందని ఇలా ఉన్న వీడియోని అలానే అప్లోడ్ చేస్తున్నాను, ఎప్పుడైనా చూసుకోవడానికి. ఇంకా ఇది ఇంటి బయట ఇంకా మా చుట్టాలందరూ వచ్చేసారు, ఇంకా భోజనాలు కూడా స్టార్ట్ అయిపోయి ఎండింగ్ కూడా అయిపోయింది. సో ఇక్కడ అందరు తిని కొంచెం కాసేపు అయితే ఇంకా నా సంతోషం కోసము మా సాయి వాళ్ళ సైడ్ అంటే మా అత్తయ్య వాళ్ళ సైడ్ కొందరికైతే బట్టలు కూడా పెట్టాను. ఎందుకో నాకు అలా పెట్టాలనిపించింది. అందరు అనుకుంటున్నారు కొత్త ఇల్లు కట్టినానా ఎంతగానో చేయడం అని, బట్ ఎందుకో నాకు చేయాలనిపించింది. ఇంకా నేను స్పెషల్గా సత్యనారాయణ వ్రతం దగ్గర ప్రసాదం కూడా మా అమ్మే చేసింది, చాలా బాగా కుదిరింది. ఇంత కూడా వేస్ట్ కాకుండా మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఫైనల్గా పూజ కూడా మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో ఆ రోజు మొత్తం ఫినిష్ చేసుకొని ఎక్కడెక్కడ సర్దేసి ఇంకా మేమైతే నిజామాబాద్కి బయలుదేరాము. ఎందుకంటే హైదరాబాద్ నుంచి అందరము మా చుట్టాలను అయితే పిలుచుకున్నాను కదా, సో నేను ఉండాల్సిందే అని నిజామాబాద్కి అయితే వచ్చేసాము. ఇంకా అక్కడ కొన్ని మిగిలిన ఐటమ్స్ ఇంటికైతే తీసుకొచ్చాము. ఇలా బఫెట్ సిస్టమ్ అయితే పెట్టాను ఇంట్లో, ఎవరిది వాళ్ళు వేసుకొని తింటే బెస్ట్ కదా అని ఇలా మిగిలిన కర్రీస్ కానీ రైస్ కానీ అక్కడ పెట్టాము. ది బెస్ట్ వచ్చింది బా వేసుకోపో నువ్వు. అదే బాటిల్ది నానమ్మ కూర్చుంటుంది. ఇలా అందరం కలిసి ఒకే దగ్గర ఉంటే ఆ వైబే వేరు. స్టిల్ ఇప్పటికీ ఈ వీడియో చూసిన ఆ మెమొరీస్ అయితే గుర్తొస్తున్నాయి. సో ఈ మెమొరీస్ అన్నీ వీడియోలో ఉండిపోవాలంటే నేను కంపల్సరీ వీడియో చేయాల్సిందే, అప్లోడ్ చేయాల్సిందే. సో ఫైనల్గా ఐ ఫీల్ వెరీ హ్యాపీ, చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇంకా రీల్స్ కూడా తీసుకున్నాము, అవి అప్లోడ్ కూడా చేశాను, చూసేయండి. అట్లా కంటిన్యూ చేయరు, నేను ఇప్పుడే ఆన్ చేసిన రికార్డింగ్. ఇంకా తిన్న తర్వాత అలసిపోయినట్టు పండుకుంటామా, అంత లేదు కదా, నాతో ఉంటే ఇంకా కథ వేరన్నట్టు. సో ఇంకా మేమైతే మళ్ళీ హ్యాపీగా తినేసి అందరం కూర్చొని తంబోలా గేమ్ అయితే ఆడాము. ఇంకా నెక్స్ట్ డే అయితే రచ్చే నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కీప్ వాచింగ్.